హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఏపీ కోర్టు ఉద్యోగాలు, హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులో విడుదలైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నోటిఫికేషన్లో భాగంగా మనము ఆన్లైన్ క్లాసెస్ మోడల్ పేపర్స్ రూపంలో ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఉచితంగా పీడిఎఫ్ ఫైల్ కూడా అందజేస్తున్నాను. అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా చాలా మంచి కోర్సు కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి మన యాప్లో. ఇప్పటి వరకు చాలామంది తీసుకున్నారు. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది అందరి దగ్గర నుంచి. ఒకే దగ్గర అన్నీ ఉండడం చాలా రేర్ అండి. ఎక్కడ కూడా మీరు చూడరు. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఎన్నిసార్లైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి ఫెసిలిటీ అయితే ఒకే దగ్గర మీకు దొరకదు. మీకు నచ్చిన టైంలో ఇంట్లోనే కూర్చొని మీరు క్లాసెస్ని వినవచ్చు. ఓకేనా? ఒకసారి అయితే మీరు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది. చాలా తక్కువ కాస్ట్లో క్వాలిటేటివ్ క్లాసెస్ అందిస్తున్నాము. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. ఒకసారి చూడండి డెమో క్లాసెస్. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఎస్ బ్రాండ్ పోలరీమెట్రీ డప్లర్ వెదర్ రాడర్ను ఇస్రో ఇటీవల ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ T20లో 4 సెంచరీలు చేసిన ఏకైక భారత బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, రోహిత్ శర్మ, హిట్ మ్యాన్. నెక్స్ట్ వన్. భారతీయ హరిత విప్లవ పిత అని ఎవరిని పేర్కొనడము జరుగుతుంది? ఎవరినండి? ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, పార్లమెంటు సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం ఏ విధంగా జరుగుతుంది అని కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగారండి. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో జరగడం చూడవచ్చు. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతాయి కదండి, అదేవిధంగా జరుగుతాయి. మరి ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభకి అధ్యక్షుడిగా కొనసాగడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఏ అధికరణ ద్వారా ఆర్థిక అత్యవసర పరిస్థితిని భారతదేశంలో ప్రకటిస్తారు లేదా విధిస్తారు? ఆన్సర్ 360. సో ఫ్రెండ్స్, మరి చిన్న క్వశ్చన్ మీకు ఏంటంటే, ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నిసార్లు ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించారు? ఆప్షన్స్: ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. ఓకేనా? మరి ఎన్నిసార్లు విధించారు? ఆప్షన్స్లో ఆన్సర్ ఉందా? ఉంటే ఆన్సర్ చేయండి, లేదా సరైన సమాధానం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఏంటో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, ఇంపార్టెంట్ అండి. మరి ఈ యొక్క నెక్స్ట్ ఉంచుదాం. రాజ్యాంగము భారతదేశాన్ని ఏ విధంగా పేర్కొంది? ఆన్సర్ రాష్ట్రాల యూనియన్. ఓకే, రాష్ట్రాల యూనియన్గా పేర్కొంది. మొదటి భాగంలోనే ఉంటుందండి రాజ్యాంగంలో. నెక్స్ట్ వన్. హరిత విప్లవం ఏ పంటలలో విజయవంతంగా అమలు చేయబడింది? ఆప్షన్ 4, గోధుమ మరియు
వరి అనేటువంటి పంటల్లో ఎక్కువగా ప్రభావితమైతే చూపడాన్ని మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రధాన పెట్రోల్ వనరులలో ఒకటైన అంకలేశ్వర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 గుజరాత్లో ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్. భారతదేశపు ఈశాన్య ప్రాంతంలో భారత్ చైనాలను విడదీయు రేఖ ఏది? ఆప్షన్ 2 భారతదేశపు ఈశాన్య ప్రాంతంలో భారత్ చైనాలను విడదీయు రేఖ ఏంటి? భారతదేశాన్ని మరి చైనాలను విడదీసేటువంటి రేఖ ఏంటండి? మెక్మోహన్ రేఖ. ఈ రాట్లిఫ్ రేఖ అనేది భారత్ పాకిస్తాన్, డ్యూరాండ్ రేఖ అనేది భారత్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇదొకటి వేరండి, ఇదొకటి వదిలేసండి. ఓకే, మనది కాదు అది. నెక్స్ట్ వన్. సహజ సిద్ధమైన రబ్బర్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము? ఆప్షన్ 2 అండి, కేరళ. ఓకే, ప్రపంచంలో అయితే ఇండోనేషియా ప్రథమ స్థానంలో ఉంటుంది, మన దేశంలో కేరళ. నెక్స్ట్. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ పేరేంటి? ఆన్సర్, అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటండి? నాగార్జున సాగర్ అతిపెద్ద టైగర్ రిజర్వ్. మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏంటండి మరి? సో ఒక వేటగాడి పేరు మీదుగా పెట్టింది జిమ్ కార్బెట్. ఓకే, బందీపూర్ మొట్టమొదటి టైగర్ రిజర్వ్, కర్ణాటక. ఓకే, అతిపెద్దది మాత్రం నాగార్జున. నెక్స్ట్ వన్. వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథ రచయిత ఎవరు? 12వ ఆప్షన్ 3 అండి, యాడమ్ స్మిత్. క్రింది వాటిలో భారత రాజ్యాంగంపై అత్యధిక ప్రభావాన్ని చూపినది ఏది? ఆప్షన్ 1 1935 భారత ప్రభుత్వ చట్టము. న్యూఢిల్లీలో జరిగిన మై ఇండియా వైఫై ఇండియా సమ్మిట్ అవార్డ్స్ 2018లో ఉత్తమ వైఫై సర్వీస్ ప్రొవైడర్గా పురస్కారము ఏ కంపెనీ గెలుచుకుంది అంటే ఆప్షన్ 1 బిఎస్ఎన్ఎల్కి అయితే దక్కిందండి ఆ టైంలో. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఎప్పుడండి? భారతదేశ గణతంత్ర దినోత్సవం ఎప్పుడు? జనవరి 26, 1950. మరి భారత రాజ్యాంగము రూపొందించి భారత రాజ్యాంగ సమితికి అందించింది ఎప్పుడు అని చూసినట్లయితే నవంబర్ 26. ఓకే, నవంబర్ 26వ తారీఖునండి. దీన్ని మనము రాజ్యాంగ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఓకే, ఇది రూపొందించి అందించిన రోజు, ఇదేమో అమలు చేసిన రోజు. ఓకే, నెక్స్ట్ వన్. పర్యావరణ నిర్వహణలో అతి కీలకమైన చట్టము ఏది? ఆప్షన్ పర్యావరణ పరిరక్షణ చట్టము 1986. నెక్స్ట్ వన్. ఓజోన్ పొర తరిగిపోవడానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 శిలాజ ఇంధన శక్తి. అంతే కదా అండి, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా శిలాజ ఇంధనాలు అంటాము. క్రింది వారిలో గొప్ప సంఘ సంస్కర్తగా ఎవరిని పేర్కొంటాము? ఆప్షన్ 1 రాజా రామ్మోహన్ రాయ్. ఈయన సంఘ సంస్కర్త అండి. ఓకేనా? సో దయానంద సరస్వతి కావచ్చు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, వీరేంటండి సంఘ సంస్కర్తలు అనే కంటే కూడా సో మరి భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను సో కాపాడేటువంటి బాధ్యతను భుజాన వేసుకున్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశంలో తపాలా బిల్లును ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. మొదటి పానిపట్టు యుద్ధము, తైమూర్ యుద్ధము, రెండవ పానిపట్టు యుద్ధము, విజయనగర రాజ్య స్థాపన, బహమనీ రాజ్య స్థాపన. సో 1 by 1 అయితే చూద్దామండి. మొదటి పానిపట్టు యుద్ధము 1926 బాబర్కి ఇబ్రహీం లోడికి మధ్య జరిగిందండి. నెక్స్ట్ వన్. తైమూర్ దాడి ఎప్పుడు? 1347 ADలో జరిగిందండి. ఆప్షన్ సి అండి, మొదటిది ఆప్షన్ బి, రెండవది ఆప్షన్ సి తైమూర్ దాడి. నెక్స్ట్ రెండవ పానిపట్టు యుద్ధము ఎప్పుడు జరిగిందంటే 1556వ సంవత్సరంలో. ఎప్పుడండి? 1556వ సంవత్సరంలో రెండవ పానిపట్టు యుద్ధం అయితే జరగడాన్ని మనము చూడవచ్చు. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరి రెండవ పానిపట్టు యుద్ధము 1556, విజయనగర సామ్రాజ్య స్థాపన 1336 AD అండి. బహమనీ రాజ్య స్థాపన
1347గా మనమైతే చెప్పుకోవచ్చు. సో క్లియర్ కదా, చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. నెక్స్ట్ వన్, లాటరైట్ నేలలు సాధారణంగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తాయి మనకి. ఆప్షన్ 1 కర్ణాటక రాష్ట్రంలో. బొగ్గు క్షేత్రాలు లేనటువంటి రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 2 గుజరాత్లో బొగ్గు క్షేత్రాలు అనేవి లేవండి, బొగ్గు నిల్వలు లేవు అని అర్థము. కెరోసిన్ సహజ వనరు ఏది? అంటే కెరోసిన్ యొక్క ముడి పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ముడి పెట్రోల్ అండి. ఓకే, ముడి చమురు నుంచే వస్తుంది. భూమధ్య రేఖ 2 సార్లు దాటేటువంటి నది ఏది? ఆప్షన్ 1 సో కాంగో రివర్ అండి. భూమధ్య రేఖను 2 సార్లు దాటేటువంటి నది ఏదండి? కాంగో నదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఆఫ్రికాలో ఉంటుందండి. ఓకే, ఆఫ్రికాలో ఉంటుంది. 2 సార్లు మరి భూమధ్య రేఖనైతే క్రాస్ చేసేటువంటి నదిగా మనము చెప్పుకోవచ్చు. భారత పార్లమెంట్ ప్రథమ సమావేశము ఎప్పుడు జరిగెను? ఆప్షన్ 1 13 మే 1952. 1893లో వివేకానందుడు పాల్గొన్న సర్వమత సమ్మేళనం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 4 చికాగో, అమెరికా, 1893లో అండి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తాము? ఆప్షన్ 2 ఏప్రిల్ 7వ తారీఖున. ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 లయన్స్, ఫ్రాన్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, వందే మాతర గీతాన్ని ఆలపించిన ప్రథమ ముస్లిం మహిళ ఎవరు? ఆప్షన్ రెహానా త్యాబ్జీ అనేటువంటి మహిళ వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. డైసీ వీల్, డ్రమ్, చైన్ అనేవి ఏంటి? ఆప్షన్ 4 ప్రింటర్స్ అండి. ఇవన్నీ కూడా ప్రింటర్స్. సిలిండర్లలో ఉండే వాయుపీడనాన్ని కొలవడానికి వాడే పరికరం ఏది? ఆప్షన్ 1 మానోమీటర్. నీటికి గరిష్ట సాంద్రత ఈ ఉష్ణోగ్రత ఉంటుంది. నీటికి గరిష్ట సాంద్రత ఆప్షన్ 4 అండి, 4 డిగ్రీల సెల్సియస్ వద్ద. నెక్స్ట్ వన్, విరంజన చూర్ణం తయారీకి కావలసిన పదార్థం ఏది? ఆప్షన్ 3 పొడిగా మార్చిన తడి సున్నము, డ్రై స్లెక్డ్ లైమ్ అంటారు దాన్ని. నెక్స్ట్ వన్, విద్యుత్ బల్బులో గాలిని పూర్తిగా తొలగించడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ 3 ఫిలమెంట్ గాలిలో మండి ఆక్సీకరణం చెంది కాలిపోకుండా ఉండేందుకు అందులోంచి గాలిని అయితే తీసేస్తారు. పాస్పరస్ పరిశ్రమలో పనిచేసే కార్మికుల దవడ ఎముకలు నశించడం ఏ జబ్బు? ఆప్షన్ 2 ఫాసీజా అంటారు దీన్ని. ఓకే, ఫాసీజా. పురుషుడు గొంతు కంటే స్త్రీ గొంతు కీచుగా ఉంటుంది, కారణము? ఆప్షన్ 4 అల్ప కంపన పరిమితియే కారణము. నెక్స్ట్ వన్, తుమ్ములు, మింగడము, వాంతులు, వెక్కిళ్ళు దేని నియంత్రణలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 1 మధ్యాముఖము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. ముస్కాలు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ఎడ్రినల్. సో మరి వీటి యొక్క పని ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో 1 by 1 అయితే చూద్దాము. ముందుగా ముస్కాలు టెస్టోస్టెరాన్ శుక్రకణాల ఉత్పత్తి, ఈస్ట్రోజన్ అండాల విడుదల, ఎడ్రినాలిన్ ఉద్వేగాల నియంత్రణ. నెక్స్ట్ వన్, స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన భారతదేశ ప్రధాన యుద్ధ ట్యాంక్ పేరేంటి? ఆప్షన్ 3 అర్జున్. ఇంపార్టెంట్. భారత్ డ్రోన్ ఆపరేటర్ల ఆన్లైన్ నమోదు కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించిన నూతన పోర్టల్ పేరేంటి? అంటే అప్పుడు సురేష్ ప్రభు గారు ఉన్నారు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, డ్రోన్ బుక్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.